లక్షణ పరిణయం. ఓ ఖగవతి, లక్షణ వివాహ వృత్తాంతాన్ని వినిపిస్తాను. ఈమె పూర్వజన్మలో సకల వేద పారంగతుడైన అగ్నిదేవుని పుత్రి. అన్ని ప్రకార శుభలక్షణాలతోనూ పుట్టడం వల్ల ఈమెకు సులక్షణ అని పేరు కలిగింది. అన్ని రకాల శుభలక్షణాలు సంపూర్ణంగా గల పురుషుడు మహావిష్ణువు ఒక్కడే కదా, ఆయన ప్రతిరూపుడు ఈ లోకమున శ్రీకృష్ణుడే కదా అని ఎంచి ఆమె నన్ను పతిగా భావించి పూజలు చేయసాగింది. వివాహ ప్రసక్తి తెచ్చిన తండ్రితో ఆమె ఇలా అంది: నాన్నగారు, ఆ శ్రీహరి సర్వత్రా వ్యాపించి అందరిలోనూ ఉండే సర్వాంతర్యామి. దానాది శుభకర్మలు ఏవి చేసినా ఆయన్నే ఉద్దేశించి చెయ్యాలి. ఆయన భక్తిపూర్వకంగా వివిధ ఉపచారాలు సమర్పిస్తూ మనసులో నిలుపుకుని ఆ దేవదేవుని సంతుష్టపరచడానికి ప్రయత్నించాలి. భక్తి సహితంగా నివేదించబడిన అన్నపానాది పదార్థాలను ఆ శ్రీ మహావిష్ణువు నిస్సందేహంగా స్వీకరిస్తాడు. గృహస్థు ఎప్పుడూ కూడా సర్వప్రథమంగా యోగ్య పదార్థాలన్నింటినీ శ్రీహరికి సమర్పించిన తర్వాతే తన పనులు చూసుకోవాలి. అట్టివారే ధన్య గృహస్థులు. ఎవరికి ఎట్టి దానమిచ్చినా మాధవుడే వచ్చి గ్రహిస్తున్నాడనుకుని దానగ్రహీతను ఆదరించి దానం చెయ్యాలి. ఈ రకంగా ఇతరులకు దానమిచ్చినా దాన్ని తానే గ్రహించి విష్ణువు సంతుష్టుడవుతాడు. ఆ వాసుదేవుడే వసించు దేవుడు. ఆయనే మన ఇంటిలోనూ ఒంటిలోనూ వెలిగే దీపం. నేను ఆ మాధవుని భక్తురాలిని, ఇంకొకరిని నాధవునిగా ఊహించలేను. తర్వాత కొంతకాలానికి ఆమె నాకు కృష్ణుడే పతిగా రావాలిగాక అని కోరుకుంటూ ప్రాణపరిత్యాగం చేసింది. మరు జన్మలో ఆమె మధ్రదేశాధీశుని పుత్రిగా జనించింది. మహావీరుడైన ఆమె తండ్రి మత్స్యయంత్రాన్ని ఛేదించగలవానికే పిల్లనిస్తానని స్వయంవరం ప్రకటించాడు. నేను ఆమె గత జన్మ నాటి కోరిక తీర్చడం కోసం మధ్రదేశానికి పోయి ఆ యంత్రాన్ని ఛేదించి ఆమెను పెళ్లి చేసుకున్నాను.